హైటెక్స్లో ఉన్న హాల్ నెంబర్ 3లో ఈ కిసాన్ ఎక్స్పో అన్నది జరుగుతూ ఉందండి. సో ఇది ఎంట్రన్స్ అండి, పక్కనే ఇక్కడ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి టికెట్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో ఎక్స్పోని గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. సో లోపలంతా కూడా కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది, దానికి మమ్మల్ని క్షమించాలి. బట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి ఇంపార్టెంట్ స్టాల్స్ ఏమన్నాయో కూడా అన్ని కూడా మనం చూసేద్దాము. ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని సీట్స్ అవి కూడా చాలా మంచి మంచి వెరైటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయండి. లోపలికి వెళ్ళిపోదాం మనం. గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు మన స్టాల్కి రావడం జరిగిందండి. మాట్లాడినప్పుడు కాసేపు మనతో ముచ్చటించారు. సో మన స్టోర్లో ఉన్న ఐటమ్స్ గురించి అన్నిట్లు కూడా తెలుసుకోవడం జరిగింది. సో మనం కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మనం చాలామందిని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నామంటే చాలా అప్రిషియేట్ చేశారు. సో ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి, ఇట్లానే కంటిన్యూ చేయండి అని చెప్పి. రాజకీయం తప్పితే మిగతా రాజకీయం వదిలేస్తాను కాబట్టి దాని గురించి రాజ్యాంగ బుధువులకు వెళ్ళిన తర్వాత రాజకీయం మాట్లాడకూడదు, చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అది కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాను. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పటికి కూడా నేను చెప్పాను, తిరగడం ఆపును, పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. ఎంటర్ అవగానే సుధాకర్ వాళ్ళ పైప్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ రైతులకు కావాల్సిన అన్ని రకాల పైప్ ఫిట్టింగ్స్, తర్వాత డ్రిప్ సిస్టమ్ సంబంధించినవి, దానికి సంబంధించిన కపులింగ్స్ కానీ కనెక్టర్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ లోపలికి వచ్చి రైట్ సైడ్లోకి వస్తే సీడ్ బాస్కెట్ వాళ్ళ స్టాల్ ఉందండి. సో వీళ్ళ దగ్గర రకరకాల సీడ్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడే దాని పక్కనే దేశవాళీ నాటు విత్తనాలని, భూ ఆధారిత ప్రకృతి వ్యవసాయం అని తొల్లికొండ కన్నయ్య గారండి, ఆర్గానిక్ రైతు. సో వీళ్ళు కూడా రకరకాల సీడ్స్ ఇక్కడ పెట్టారండి. చాలా రకాల సీడ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. సో మన స్టాల్ ఎదురుగుండా D22లో రాయల్ ఇన్నోవేటివ్స్ అని ఇక్కడ మనకి రకరకాల ఐటమ్స్ని మనం ఆయిల్ లేకుండా చేసుకుని ఎక్విప్మెంట్ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి, ఈ మెషిన్స్ అన్నీ కూడా. సో ఈ మెషిన్ ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది 2500. ఎగ్జిబిషన్ ఆఫర్ ఏమైనా ఉందా? 3200 డిస్కౌంట్ వస్తుంది, 2200. సో 3200ది 2500కి ఇస్తున్నారండి. ఇందులో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. సో రోజు మా స్టాల్ ముందు వీళ్ళు తయారు చేస్తుంటే మేము వెళ్ళి తీసుకెళ్ళి తింటూనే ఉన్నాం అనమాట. సో ఆయిల్ లేకుండా మీరు హెల్తీగా ఈ స్నాక్స్ అనేవి మీరు రెడీ చేసుకోవచ్చు. వడియాలు, అప్పడాలు అన్నీ కూడా ఎనీథింగ్ ఐటమ్ మీరు రెడీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మెషిన్ల వల్ల. స్టాల్ నెంబర్ F2లో చూస్తే మీకు ఐఫామ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. వీళ్ళు మొత్తం ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. అంటే ఆర్గానిక్ పప్పులు కానీ, దినుసులు కానీ, అలాగే రకరకాల కూరగాయలు కానీ, ఇవన్నీ ఆర్గానిక్గా పండించినాయి అండి, ఎక్కడ కెమికల్స్ లేకుండా. అన్నీ చూస్తే మీకు అన్ని రకాల చిక్కులు చూడండి, చిక్కుల్లో చాలా రకాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి అన్నీ కూడా. సార్ మీ షాప్ ఎక్కడుంది ఇక్కడ హైదరాబాద్లో? గచ్చిబౌలిలో జనార్దన హిల్స్లో ఉంది. ఎక్కడ? జనార్దన హిల్స్ గచ్చిబౌలిలో రిటైల్ అవుట్లెట్ ఉందండి, ఎప్పుడు దొరుకుతాయి అక్కడ. సో వీళ్ళ ఫామ్ నుంచి డైలీ ఫ్రెష్గా అక్కడికి వస్తూ ఉంటాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తే కనపడుతున్నాయి వాళ్ళ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కూడా. సో ఎవరైనా కావాలంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఈరోజు ఎగ్జిబిషన్కి అయితే వచ్చి మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని రకరకాలు చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫ్రెష్గా వచ్చినాయి కనపడుతున్నాయి. సో పక్కనే ఇవన్నీ రకరకాల మనకి ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ అండి. ఇవి కూడా ఎన్నో రకాల పొడులు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి పొడులు అండి ఇవన్నీ? ఇవి స్టివియా పౌడర్, వీట్ గ్రాస్ పౌడర్ అండ్ జీరా పౌడర్, తులసి పౌడర్. ఓకే ఓకే, మనం మళ్ళీ తిప్పి మన ముందు తీసుకోవాలి. వచ్చే మునగ పొడి మనకి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి. ఇండిగో పౌడర్ కానీ, అన్ని హెర్బల్ పౌడర్స్, వీట్ గ్రాస్ పౌడర్స్. సో వీట్ గ్రాస్ పౌడర్, మునగ పొడి డైలీ తింటే ఎన్నో రకాల ఆరోగ్య మనకి ఉపయోగాలు ఉన్నాయండి. కూడా స్పెషాలిటీ ఏంటంటే సోప్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అంటారు అన్ని కూడా. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎక్కడ కెమికల్స్ ఏమి వాడకుండా చేస్తారు, సోప్స్ అండ్ షాంపూస్ అన్ని కూడా. ఇది వీళ్ళ ఆర్ట్ అండి, వీళ్ళది అంబర్పేటలో ఉందండి షాపు. ఈ నెంబర్స్ కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు డైరెక్ట్ గా. సో మేడం ద్వారా మనం ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం సార్ మేడం మీ పేరు? నా పేరు అన్నపూర్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మారుతున్న కాలంలో మనం కెమికల్ ప్రపంచంలో బతికేస్తున్నాం. మనం తీసుకునే ఆహారం కానీ, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి మనం తీసుకునే ప్రతి వస్తువుని కూడా ఆచితూచి వాడుకుంటే కొన్ని రోజులు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని భావిస్తూ మీ ముందుకి, అంటే మనం అనుకోవచ్చు సోపులో ఏముంటుంది, షాంపూలో
ఏముంటుంది, మనం లోపల తీసుకునే ఫుడ్ వల్లే కదా అని. అదేనేం కాదండి. మనం ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే మన గోడలు కూడా అంతే బాగున్నట్టు. మన హెల్త్ లోపల ప్లస్ బయట కూడాను హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి కెమికల్ను మనం అవాయిడ్ చేస్తూ న్యాచురల్ని తీసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఈ ప్రోడక్ట్ వాడండి. మనం తీసుకునే షాంపూ వల్ల వైట్ హెయిర్, డాండ్రఫ్, బోల్డ్ హెడ్డే కాకుండా కళ్ళజోళ్ళు, చెవిటి మిషన్లు కూడా కేవలం కెమికల్ షాంపూస్ వల్ల వస్తున్నాయి. యాజ్ యూజువల్గా మనకు మేళాల్లో ఇప్పుడు కూడా మన సప్తగిరి నర్సరీ వాళ్ళు కూడా పెట్టారు ఇక్కడ. సప్తగిరి నర్సరీ అండి, ఇదంతా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకుని వచ్చి పెట్టారు వీళ్ళ స్టాల్లో. నమస్తే నమస్తే. ఈసారి ఏంటి మీ దాంట్లో స్పెషల్ ఏంటి? బాగా పెట్టినట్టున్నారు. కలుసుకుని పరిచయం అవడం, అంతమాన సెల్లోనే కనపడుతున్నాం, స్వయంగా కనపడదాం వచ్చామండి. మంచి పని చేశారు, మేము కూడా అందుకే వచ్చాము. మీకులాగా ఆలోచించుకుంటాం. కొత్త రకాలు థాయిలాండ్ రకాలు తెచ్చానండి. మొత్తం థాయిలాండ్ రకాలు, ఇండియన్ రకాలు ఏం తేలేదండి. మొత్తం A to Z నిమ్మకాయ నుంచి జామ దాకా అన్ని, మ్యాంగో అన్ని కూడా థాయిలాండ్ తెచ్చానండి మొత్తం. ఓకే, ఎన్ని స్పెషల్ ప్లాంట్ ఏమైనా ఉందా? ఉందండి ఇందులో ఇళ్లలో పెంచుకోవడానికి. అవునండి, వాటర్ యాపిల్లో 4 రకాలు తెచ్చానండి. 4 రకాలు. ఓకే, మ్యాంగోలో 3 రకాలు తెచ్చానండి. ఓహో, ఇవ్వండి, ఇది గ్రేప్ మ్యాంగోనండి, ద్రాక్ష పళ్ళు గుత్తుల్లా కాసిద్ది అనమాట అండి. ఓ, సైజ్ ఎంత వస్తుంది? పొట్టు రకం చెట్టు అండి ఇది. చెట్టు నిండా విపరీతం వేల కాయలు ఉంటాయండి, 100 కాయలు. ఓ, అంటే కాయ సైజ్ ఎంత అవుతుంది? చిన్నదే, ద్రాక్ష పండ్లకే అంతే. ఓహో, అన్నానికి. అన్నానికి అది. ఇక్కడ F-17లో KVN కిసాన్ నర్సరీ వాళ్ళంతా మొత్తం ఎడినిమ్స్ పెట్టారండి. 2 to 3 years ఏజ్లో ఉన్నాయన్నమాట ఎడినిమ్స్ అన్నీ కూడా. సో మంచి మంచి కలర్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇంటికి వెళ్ళి పెంచుకునే వాళ్ళందరూ కూడా బాగుంటాయి ఇవి. సో ఎడినిమ్స్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫుల్ సన్లైట్లో ఉండాలి. మనం దీన్ని డిజర్ట్ రోజ్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో దీని కేర్ అంతా కూడా పెద్దగా అవసరం ఏమి ఉండదు, న్యాచురల్గా పెరుగుతూనే ఉంటాయి. అవి ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. మారుతి డ్రోన్స్ అని D60లో ఉందండి. అన్ని డ్రోన్స్ వ్యవసాయానికి సరిపడా రకరకాల మందులు చల్లడానికి కానీ మేనేజ్మెంట్ చాలా రకాల వాటికి ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇప్పుడు డ్రోన్స్ అంతా కూడా బాగా వాడుతున్నారు. సో వీళ్ళు చాలా రకాల మోడల్స్ వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి డ్రోన్స్. సో ఇప్పుడు రైతులు కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడి చేసుకుంటేనే గిట్టుబాటు అవుతుందండి. ఎందుకంటే మనుషుల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వ్యవసాయం ఇప్పుడు చేసే పరిస్థితులు తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే మనుషుల అవైలబిలిటీ తగ్గిపోయింది కాబట్టి. ఎంట్రన్స్ లోపల రాగానే ఇక్కడ ఒకటి గోకుల్ ఫార్మ్స్ అని చెప్పి D68 అండి. ఇందులో మనకి ఆల్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కనపడతాయి. ఇక్కడ దేశీ సీడ్లు, నాటు వెరైటీలో చాలా రకాల వెరైటీస్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో అలాగే వీళ్ళ దగ్గర ఇప్పుడు కాంబో ప్యాక్ కూడా ఒకటి ఇస్తున్నారండి. ఈ కాంబో ప్యాక్ సో 1000 ఉండే కాంబో ప్యాక్ 500 రూపీస్లో వస్తుంది అనమాట. ఇందులో 50 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలాగ ఎన్ని వెరైటీ ఆఫ్ వీళ్ళ దగ్గర ఉన్నాయో అన్ని విత్తనాలకు సంబంధించినవి రకరకాలుగా. సార్ మీది ఎక్కడ స్టోర్? మా స్టోర్ వచ్చేసి సుచిత్రలో ఉంటుందండి. సుచిత్ర. మా ఫామ్ వచ్చేసి షామీర్పేటలో ఉంటుంది. హోమ్ డెలివరీ ఉంది మీకు? హోమ్ డెలివరీ ఉంది. ఎక్కడ హైదరాబాద్ హోమ్ డెలివరీ చేస్తాం. ఈ గ్రామ భారతి న్యాచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అండి. ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసేది వాళ్ళే యాక్చువల్గా. సో వాళ్ళ స్టాల్స్లో కూడా మనకి ఇక్కడ రకరకాల కాయగూరలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అదే స్టాల్లో చూస్తే మనకి ఇక్కడ సీడ్స్ కూడా కనపడుతున్నాయి, రకరకాల సీడ్స్. మన స్టాల్ వచ్చి D13 అండి. ఇది లోపలికి వచ్చి ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ లేన్లో మన లాస్ట్లో ఉంటుంది అనమాట D13 అన్నది. ఇటు నుంచి ముందుకు వెళ్తే మన కూరగాయల షాపులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది చూశారు కదా వీడియో అంతా కూడా. ఇప్పటివరకు మా ఇందులో నేను ఇంపార్టెంట్ స్టాల్స్ అన్ని కూడా మీకు చూపించడం జరిగింది. ఏవైతే మీరు చూసారో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ 7:30 లోపలనే మీరు ఎగ్జిబిషన్కి రావాలి. ఎందుకంటే మళ్ళీ 8 o'clock కల్లా క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎవరు ఉండరు ఇక్కడ. ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వస్తే ఒకసారన్నా మీరు చూసుకుంటే మంచి మంచి కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, మంచి ఆర్గానిక్గా పండించిన ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకుంటే బాగుంటుంది. అలాగే విత్తనాలు, రకరకాల విత్తనాలు కూడా మీరు తీసుకోవచ్చు. సో వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.